నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. చింతలపూడి పట్టణంలో సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర వసతి గృహంలో అపరిశుభ్రత తాండవిస్తుంది. వసతి గృహంలో చుట్టూ పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి పాములకు, తేళ్లకు నిలయంగా మారింది. నీళ్లు వచ్చే పైపులకు ట్యాప్ బిగించకపోవడంతో నీరు వృధాగా పోయి మురికి నీరుగా మారి దోమలు కుడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. బాత్రూంలు, మరుగుదొడ్లు తలుపులు లేక బాత్రూంలోని లైట్స్ పగిలిపోయి అపరిశుభ్రంగా ఉన్నాయి. విద్యార్థులే పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటున్నారు. ఈ హాస్టల్లో 107 మంది విద్యార్థులు ఉండగా 3 సిబ్బంది, 1 వార్డెన్ పనిచేస్తున్నారు. బాత్రూమ్ డోర్లను, బాత్రూంలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. అది ఒకటే ఉంది బాత్రూమ్ వచ్చినది మామూలుగా కొట్టలేదండి ఏ రోజు ఈరోజు పిల్లలకి పాఠశాలకు సెలవు ప్రకటించడం జరిగింది. అందువల్ల పిల్లలందరితో పాటు నేను కూడా ఉండి చక్కగా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అంతా ఇక పాములు గట్రా రాకుండా ఉంటాయని చెప్పేసి శుభ్రంగా చేయించి మంచి మంచి మొక్కలు నాటుదామని పిల్లల సహాయం కూడా తీసుకొని నేను నాతో పాటు వాళ్ళని కూడా ఈ శ్రమదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ పరిసరాలన్నింటిని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ఇలా చిన్న గార్డెన్ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ మా వసతి గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే మా కర్తవ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరూ కూడా చాలా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. నా పేరు శ్రీనివాస్, ఈ హాస్టల్కి HW.